హైడ్రా చెరువు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి భూములు కబ్జాకు గురవుతున్నాయని అనేక మార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించామని అయినా ఈ భూముల కబ్జా ఆగడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ కమలాకర్ మండిపడ్డారు. కాప్రాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 204 ఎకరాల అన్న చెరువు భూమి ఇప్పుడు 150 ఎకరాలకు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా చెరువుల కట్టడాలను ఉంచివేయడానికి పనిచేస్తుంది. కానీ ఇక్కడ పశువుల దొడ్లలాగా ఉంచి ఆ భూమిని ఆక్రమిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి భూములపైన చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కమలాకర్. నేను గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను మాట్లాడేది దేని గురించి అంటే కొన్ని భూములు ఇక్కడ కాప్రా చెరువు దగ్గర భూములు చాలా కబ్జాకు గురైనాయి. సో వీటి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. సో ఏమైందంటే ఇక్కడ అప్పట్లో వచ్చి 204 ఎకరాలు ఉండే, ఇప్పుడు 150 ఎకరాలు అయింది. సో మనం ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఎవరు దృష్టి పెట్టలేదు ఇన్ని రోజులు. సో హైడ్రా అనేది వేరు, అది చెరువులకు సంబంధించిన దాని గురించి అనేది. ఇక్కడ కొన్ని సర్వే నంబర్లు కబ్జా అయినది నేను చెప్తున్నాను, తెలియజేస్తున్నాను, డీటెయిల్స్ చెప్తున్నాను. సర్వే నంబర్ 631 ఒకటి, 632, 594, 593, 592, 591, 624, 625, 626, ఎక్స్టెన్షన్ 106 అబౌవ్ ఇంకా పొడిగించి సర్వే చేసిన అధికారుల మీద అప్పట్లో మేము వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇదివరకు అధికారంగా ముందు వచ్చి సర్వే చేయలేని పరిస్థితి ఉన్నది. ఈ సర్వే నంబర్లు ఏవైతే నేను చెప్పినానో ఇవన్నీ కబ్జాకు గురైనాయి. ఈ సర్వే నంబర్లు నోటీస్ చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను.